హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సండే లాస్ట్ చికెన్ పిక్కల్ లైవ్ కుకింగ్ అప్పుడు ప్రతి సండే లైవ్ పెడదాము, అలాగే గివ్ అవే కూడా ఇద్దాము అని అనుకున్నాను. అలా మీకు చెప్పాను. లాస్ట్ సండే నేను లైవ్ పెట్టలేకపోయానండి. అది ఎందుకు నేను ఈరోజు చెప్తాను. అంటే ఈరోజు సండే కదా, సో లైవ్ కుకింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో అది ఏం రెసిపీ చేస్తాను ఏంటనేది కూడా మీరు ఈరోజు వీడియోలో చూస్తారు. అలాగే ఈరోజు ఆదివారం 2ంటికి లైవ్ పెడదాం అనుకుంటున్నానండి. మధ్యాహ్నం 2 తర్వాత అయితే అప్పటికి అందరూ లంచ్ అది అయిపోతుంది, ఫ్రీగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరందరూ తప్పకుండా కనెక్ట్ అయ్యి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు లైవ్లో కుక్ చేసే రెసిపీకి నాకు శనగపిండి కావాలి. సో డీమార్ట్కి వెళ్ళాను. ఇలా ప్యాకింగ్ ఉన్న శనగపిండి ప్యాకెట్ చూశాను, అలాగే లూజ్గా ఉన్న పిండి కూడా చూశాను. నాకు ఎందుకో నమ్మకం కలగలేదండి ఇదంత ప్యూరిటీగా ఉందా అని. సో ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా శనగపప్పు తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి. అయినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత దీనిలో పుల్లలు రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో క్లీన్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా, చక్కగా క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా ఒక బేషన్లో పోసి చూశాను. కానీ చాలా ప్యూరిటీగా ఉన్నాయి. ఒక రాళ్ళు పుల్లలు ముక్కలు ఏమి కూడా లేవు. సో వీటిని ఒక 5-6 గంటలు ఎండబెట్టానమాట. ఎండితే మెత్తగా పిండి వస్తుంది, ఎక్కడ పలుకు లేకుండా. సో ఆ తర్వాత మిల్లాడించానండి. నేను ఎప్పుడైనా ఇంట్లో ఏమన్నా చక్రాలు జంతికలు చేయాలనుకున్నా ఇలా శనగపిండి తయారు చేసుకుంటాను. ఇలా చేసుకుంటే రుచిగా ఉంటాయండి మనకి రెసిపీస్, వంటలు కూడా. సో ఇలా పిండి పట్టించి మిల్లు నుంచి తెచ్చిన తర్వాత వేడిగా ఉంటుంది, బేషన్లో పోసి ఆరిన తర్వాత డబ్బా